నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఫణిదత్తుడు లాస్ట్ ఎపిసోడ్ లో ఉన్నాము. అసలు ఈ ఫణిదత్తుడు ఏమో గాని ఎన్ని కథలు నిజానికి ఇంకా చాలా పెద్దది. నేను బ్రీఫ్ గా చెప్తున్నారే. ఫైనల్ గా ఏం జరిగింది? ఏం చేశాడు? భార్యలు కలిసాడా లేదా? స్నేహితులందరూ కాశీనగరం చేరారు. కాశీనగరం చేరితే ఇక సముద్రం మనం వెళ్ళి కాశీలో ఈ గంగలో వెళ్దాం, పడవ ప్రయాణం చేద్దాం అనుకున్నారు. పడవ ప్రయాణానికి ఎక్కారు. ఎక్కితే వెళ్తూ ఉంటే అతనికి ఏమనిపించిందంటే, అడిగాడు, చండిక కనపడుతుందేమో వెళ్దామా అని చూద్దాం అనుకున్నారు. తీరా బాగా గంగానది మధ్యలోకి వెళ్ళేసరికల్లా ఆ గాజులు చేతుల పైకి వచ్చినాయి. వచ్చేసరికల్లా నలుగురు దూకారు. దూకితే ఉక్కిరి బిక్కిరైపోయారు మిగిలిన వాళ్ళు ముగ్గురు. అక్కడంత లోతు. ఫణిదత్తుడు మాత్రం ఆ చేయి పుచ్చుకుని ఝామ్మని దిగెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆమె అతని కోసమే చూస్తుంది. అదే కదా, ఆమె చూస్తోంది అతని కోసం. ఆ చేయి పట్టుకుని తీసుకుపోయి ఆ లోపల పాతాళ లోకంలో ఉద్యానవనంలో ప్రవేశపెట్టింది. ఇతను లోపలికి వెళ్ళాడు. చూశాడు. అంతా చూస్తే ఒకే ఒక్క వరుణ కన్య ఉన్నది అక్కడ. ఎవరు లేరు. వెళ్ళేసరికి నిద్ర లేపాడు. ఆమె నిద్రపోతోంది. ఇదేమిటి నువ్వు ఒకదానివే ఉన్నావు, మీ చిలకెత్తలందరూ ఏరి మీ చెల్లెళ్ళందరూ అని అడిగేసరికల్లా ఆ అమ్మాయింది, అప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చావా ప్రాణనాథ, నువ్వు పులిని చంపేసి నువ్వేమో వెళ్ళిపోయావు. అక్కడి నుంచి అతను ఏం చేశాడు, అక్కడేవో 2 దారులు ఉన్నాయి. ఓ తాళం చెవి ఏదో దొరికింది. అవును, అది వీళ్ళు వెళ్ళడానికి, వీళ్ళు వెళ్ళిపోవాలి తమ సొంత నగరాలకి, వరుణలోకానికి వెళ్ళడానికి తాళం. ఇతను ఏం చేశాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ 1000 మంది తనని పెళ్లి చేసుకోమంటారని అటు వెళ్ళకుండా ఆ రెండో పక్కన ఉన్న ప్రవాహం వైపుకి వచ్చేసాడు. అందులో పడంగానే వచ్చి కాశీనగరంలో తేలాడు. నువ్వు ఆ పని చేసావు. మా స్నేహితులంతా మేమెంత మీ అక్కచెల్లెళ్ళమంతా నీకోసం చాలా దిగులు పడ్డాం. ఇంతలో ఏమైందంటే, మణిమంతుడు అని ఉన్నాడు కదా ఈ రాజ్యానికి రాజు, మణిమంత నగరానికి వస్తూ పోతున్నాం. ఆయన తన భార్యను తీసుకొచ్చుకున్నాడు భూలోకం నుంచి. తర్వాత మాకు తెలిసింది ఈ సింహాన్ని ఎవరు చంపారు, ఈ పులిని ఎవరు చంపారు అని ఆయన వచ్చి ఎంక్వైరీకి చేస్తే మేమే చెప్పాం, చండిక వల్ల మేము ఒక మానవుడిని తీసుకొచ్చామని. అతని పేరు ఫణిదత్తుడని. అతనే మొదట సింహాన్ని తర్వాత పులిని చంపాడని. కానీ ఆయన ఎంతో సంతోషించాడు. వాడు అక్షరాల నా కుమారుడు ఫణిదత్తుడు అని చెప్పాడు. ఆ భార్య కూడా చెప్పాడు, నువ్వేం బాధపడకు, నీ కుమారుడు ఏదో అయిపోయాడు అనుకుంటున్నావు, గంగలో మునిగిపోలేదు. అతను ఇక్కడికి వచ్చి ఇంతమంది భార్యలను చేసుకున్నాడు. ఎవరు వీళ్ళని ఆ రెండింటిని సంహరిస్తారో వాళ్ళకి వీళ్ళు భార్యలుగా ఉండాలి, అది నియమం. ఈ 1000 మంది అమ్మాయిలు నీ కోడళ్ళే, నీ కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని మీ అమ్మని చాలా ఓదార్చాడు. మీ మాతృదేవత కూడా ఇక్కడే ఉంది, కాసేపట్లో అక్కయ్యలంతా వస్తారు, అందరం కలిసి వెళ్దాము వాళ్ళ దగ్గరికి అని చెప్పి. ఇంకా కాసేపటికి మొత్తం కన్యాకుమారులందరూ వచ్చేసారు. 1000 మంది రావటం ఏమిటి, తను చూసి ఎంతో ఆనందించి చాలా బాగా సంతోషపడ్డారు. తను చెప్పాడు, నాకు ఆ భూలోకంలో ఒక కుమారుడు కలిగాడు, ఇంకో భార్య ఉంది, ఆమె కూడా ఇంకో కుమారుడిని కనబోతోంది. మానవులకు 2 లేదా 4 భార్యలు, అంతకంటే ఉండకూడదు. 1000 మందికి నేను భర్తనవ్వటం ఏమిటి? నేను మిమ్మల్ని రక్షించారు కానీ మిమ్మల్ని భార్యలుగా చేసుకునే ఉద్దేశమే లేదు నాకు అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక్కడ ఏర్పరచబడిన నియమం ఇది. తర్వాత ఈ లోకంలో, మీ లోకంలో లాంటి సమస్యలు అలాంటివి ఇక్కడ ఉండవు. నువ్వు మా 1000 మందితోటి ఉండొచ్చు, నీ భార్యలతో ఉండడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. పద మీ అమ్మని నాన్నని చూపిస్తామని ఇతన్ని తీసుకుని ఆ మణిమంత నగరానికి తీసుకుపోయారు. ఆ మణిమంతుడు భార్యాసమేతంగా కనపడ్డాడు అక్కడ. తండ్రి తల్లి వచ్చి, తల్లి పరిగెత్తుకుంటూ వచ్చిందమ్మా గుర్తుపట్టేవా నన్ను అన్నాడు. అక్కడ ఈవిడ దగ్గర నుంచి వెళ్ళిపోయే నాటికి వాడికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి, 14 ఏళ్ళో ఉన్నాయి. అవును, ఇప్పుడు ఎంత వాడైపోయాడు, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తల్లిని కౌగులించుకున్నాడు. తల్లి చెప్పింది, నాయన మొత్తానికి నీ తండ్రిని చేరుకున్నాను అంటే, అమ్మ నీ తండ్రే కాదు, తండ్రి ఒకడే కాదు, మీ అన్నదమ్ములు 2 కూడా భూలోకంలో మనకి అందుబాటులోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ పాటలీపుత్రానికి రాజు మంత్రిగా ఉన్నారు. మీ అన్నయ్యలు 2 నేను కలుసుకోవాలని చాలా కోరుకుంటున్నారు అనేసరికి ఆవిడ చాలా సంతోషించి, ఎంత సంతోషంగా ఉందో. సరే, ఆవిడ ఏమన్నది, వీళ్ళందరికీ నువ్వు భర్తవని మీ తండ్రి చెప్తున్నాడు, వీళ్ళతో హాయిగా ఉండు వీళ్ళతోటి, ఎందుకంటే వీళ్ళని రక్షించావు. లేకపోతే వాళ్ళు ఎంతసేపు భూలోకం నుంచి ఈ చండిక ద్వారా రోజుకో మనిషిని తేవటం, వాడు చచ్చిపోవటం, ఎంతకాలంగానూ వాళ్ళు ఇక్కడ బంధింపబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళతో ఉండమంటే, సరే ఇక 1000 మందితోటి సరస సల్లాపాలతో మునిగిపోయి 10 సంవత్సరాల పాటు ఇతను ఇక్కడ ఉండిపోయాడు ఫణిదత్తుడు. ఎన్నాళ్ళో ఉన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి ఆనందంగా. ఒక ఒళ్ళు తెలియని స్థితిలో ఉండిపోయాడు. ఇక భార్య లేదు, స్నేహితులు లేరు, కుమారుడు అసలే లేడు.
పూర్తి 10 సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిన తర్వాత ఆవిడ ఒకనాడు వచ్చింది తల్లి. వచ్చి ఏమంది, నాయన మా అన్నదమ్ములు ఇద్దరిని చూడాలని ఉంది నాకు, నువ్వు కూడా నీ భార్యని కుమారుడిని చూద్దు కానీ మీ స్నేహితులు కూడా ఉన్నారు కదా అంటే, అవునమ్మా ఇన్నాళ్ళు ఇక్కడ గడిపేశాను, మర్చిపోతున్నాను నేను, ఈ ప్రపంచం అంతా ఇదొక వేరే గోల కదా, వెళ్దాం భూలోకానికి వెళ్దామని చెప్పాక ఆమె కుమారుడితోటి ఈ 1000 మంది సౌందర్యవతులైన కన్యలతోటి భూలోకాల్లోకి బయలుదేరారు. ఇది ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడైతే ఈ అమ్మాయి ఉందో శశాంకవతి ఉన్న నగరానికి బయలుదేరారు. అందరూ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ సౌందర్యవతులైన స్త్రీలు, వాళ్ళ నగలు 1000 మంది, పైగా అసలు వాళ్ళ మెళ్ళ ఉన్న ఒక రత్నం పాటి చేయదు ఆ ఊరంతా కలిసి. రాజుగారు ఏదో దండయాత్ర వచ్చిందంటారు. ముందు పాటలీపుత్రం వెళ్ళి అక్కడి నుంచి తన మేనమామలు ఇద్దరితోటి మాట్లాడుకుని తల్లిని వాళ్ళకి చూపించి, తల్లిని తీసుకుపోయి అవ్వ బతికుందిగా ఆ అవ్వకి చూపించి అక్కడి నుంచి ఈ నగరానికి బయలుదేరారు. చతురంగ బలాలతోటి మావగారింటికి వచ్చాడు. ఆయన ఏదో యుద్ధం వస్తుందని కంగారు పడ్డాడు. తీరా చూస్తే ఈయన అల్లుడు, ఓ 11-12 సంవత్సరాల పిల్లవాడు. ఇక్కడ సరే భార్యను కలుసుకున్నాడు. ఆమె చాలా సంతోషించింది. ఈ 1000 మంది గాంధర్వ ఈ వరుణ కన్యలు కూడా సౌందర్యవతి అయిన శశాంకవతిని ఆ కుమారుణ్ణి చూసి చాలా సంతోషించారు. కొన్ని రోజులు సంతోషంగా ఉన్నారు. అయితే ఏమైందంటే ఇతను చెప్పాడు, మన దగ్గర ఒక శంఖం ఉండాలి, మిస్ అయింది. ఆ శంఖాన్ని నేను పోగొట్టుకున్నాను, ఆ శంఖం ఎక్కడికి చేరిందో నాకు తెలీదు అంటే ఈ కుమారవతి చెప్పిందనమాట. శంఖం నీ భార్య దగ్గర ఉంది, ఆమె అట్టి పెట్టింది, శబరి. ఆ శబరపతి కూతురు కదా. అవునవును. సరే ఇప్పుడు అక్కడికి వెళ్తే మనం ఆ శంఖాన్ని తీసుకోవచ్చు, కానీ శంఖం క్షేమంగా ఉంది, వేరే ఎవరి చేతిలోకి వెళ్ళలా. ఆ రోజు ఆమె నన్ను రక్షించిన రోజున, నన్ను పంపించిన రోజున నాకు చెప్పింది, నేను ఫణిదత్తుడి భార్యని, అతని శంఖాన్ని మా తండ్రి తీసుకొచ్చాడు, అది నా దగ్గరే ఉన్నదండి, నీ సేఫ్ హ్యాండ్స్లోనే ఉంది కాబట్టి నీకంతా మంచే జరిగింది, వేరే వాడి చేతిలో పడితే నీకు జరిగేది కాదు, నీ భార్య దగ్గరే ఉంది అది. సరే ఇతను ఏం చేశాడు, అక్కడ శబరపతిని పట్టి తెమ్మని జనాల్ని పంపించేశారు కల్లా. సైన్యం వెళ్ళింది శబరపతిని పట్టుకోవడానికి, వాళ్ళందరినీ చావగొట్టి చెవులు మూసి వెనక్కి పంపించారు. శబరపతికి అంత శక్తి లేదు. ఈయన ఏం చేశాడు, ఇతను ఫణిదత్తుడు నేనే బయలుదేరుతానని మళ్ళా పెద్ద సైన్యంతో బయలుదేరాడు. బయలుదేరేసరికల్లా కొంతమంది కనపడ్డారు. ఈయన ఏం చేశాడు, ఆ శబరపతి భార్యని పిలిపించి నన్ను గుర్తుపట్టావా, నువ్వే నన్ను రక్షించావు అనేసరికల్లా ఆవిడ నవ్వింది, ఎందుకు గుర్తుపట్టలేదు, బాగా గుర్తుపట్టాను, నీ భార్యను కలుసుకున్నావా, మీ అమ్మ కులాసాగా ఉందా, మీరంతా సరిగ్గా మా కుటుంబం అంతా సరిపోయిందంటే అందరూ సరిపోయారు, కాకపోతే నేను నా శంఖాన్ని ఇక్కడ వదిలిపెట్టాను, దానికోసం వచ్చాను, శబరపతిని పట్టుకోవటానికి వస్తే మా జనాల్ని శబరపతి కొట్టాడని చెప్పుకుంటున్నారు అంటే ఆవిడ నవ్వింది. శబరపతి కొట్టలేదు, శబరపతి మరణించాడు. శబరపతికి ఒకే ఒక్క కుమార్తె ఉన్నది శబరి, నీ భార్య. నువ్వు వెళ్ళే నాటికే ఆమె గర్భవతి, ఆమెకు ఒక కుమారుడు కలిగాడు, వాడికి 10 సంవత్సరాలు, కానీ వాడు మహాబలవంతుడు, పుట్టుకతోటే వాడు చాలా బలశాలిగా పుట్టాడు, వాడే ఇప్పుడు ఈ రాజ్యాన్ని చూసుకుంటున్నాడు, నీ శంఖం వాడి దగ్గర ఉంది, అక్షరాల నీ కుమారుడు అతని దగ్గరే ఉంది, అతనే ఇప్పుడు ఈ రాజ్యానికి రాజుగా ఉన్నాడు అని చెప్పి ఈ శబరిని తీసుకొచ్చి అప్పచెప్పింది. ఇదిగో నీ భార్య. ఆమెతో పాటు 10 ఏళ్ల వాడు, 15 ఏళ్ల పిల్లాడిలాగా కనపడుతున్న కుమారుడు కూడా వచ్చాడు, వాడు ఈ ప్రాంతానికి రాజు. ఇప్పుడు మనవడే కదా రాజు అవుతాడు, దౌహిత్రుడు, కుమారుడు లేకపోతే దౌహిత్రుడే రాజు అవుతాడు. ఆవిడ ఎంతో సంతోషించింది, శబరి భర్తను కౌగిలించుకుంది. ఇంతకాలం 10 సంవత్సరాల వియోగ దుఃఖం, ఎంతో ప్రేమించాను, నువ్వు అప్పుడే వచ్చేస్తావు విజయదశమికి, ఆ తర్వాత నేను నీతో కలిసి వచ్చి నీ తల్లిని సేవించాలనుకున్నాను నేను అనేసరికి, దానికి ఉందమ్మా ఇప్పుడే సేవిద్దు కానీ అని చెప్పాడు. ఆ శంఖాన్ని మళ్ళీ తను తీసుకున్నాడు. ఆ శంఖాన్ని తీసుకుపోయి మళ్ళీ పాతాళంలోనే ఉంచాడు. తర్వాత ఈ 2 భార్యలతోటి కుమారుడికేమో ఆ అడవి ప్రాంతం అంతా అప్పచెప్పాడు. తర్వాత ఏమో శశాంకవతికి కుమారుడు కలిగాడుగా, వాడు పెద్దవాడయ్యాడుగా. శశాంకవతి తండ్రికి ఇంకా పిల్లలు లేరు, ఆ అమ్మాయి ఒక్కతే. ఆ రాజ్యాన్నేమో ఆ కుమారుడికి అప్పచెప్పాడు. తన మేనమామలు ఎలాగూ పాటలీపుత్రంలో ఉన్నారు. అతను పాతాళానికి ఈ 3 రాజ్యాల చుట్టూతా తిరుగుతూ భార్యలతోటి సుఖంగా ఉన్నాడు. ఏం చెప్తున్నాం మనం కదా, ఫణిదత్తుడి ప్రత్యేకమైన గాథ. అయితే మనం ఒకటి విషయం ఏం చెప్పుకోవాలంటే, ఇవి మనం కాశీ మజిలీలో నుంచి తీసుకున్నాం కదా, కాశీ మజిలీలో చాలా కథలు
మొదటి భాగాలేమో మహాభారతంలో నుంచి ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో తీసుకున్నట్టు కనపడతాయి. ఈ చివరి కథలన్నీ కూడా మనం రెగ్యులర్గా చెప్తాం కదా, నరవాహన దత్త చరిత్ర అవి చెప్పుకుంటాం కదా, అందులో నుంచి తీసుకున్నారు. ఆ కొన్ని కథలు దీనికి దానికి దగ్గర పోలికలుగా ఉంటాయి. ఆ కథనే మనం మార్చి చెప్పలా, ఆ కథలనే కాశీ మజిలీ కథల్లో మార్చి చెప్పబడ్డాయి. మరి మజిలీలో ఏదో ఒక కథలు చెప్పాలి కదా, ఆ చెప్పడానికి అందులో నుంచే తీసుకున్నారు. ఓకే, నరవాహన దత్త చరిత్ర చాలా ప్రత్యేకంగా, దానికి కూడా అనుబంధ గాథలు బోల్డ్ అని ఉంటాయి. ఓకే, అట్లా తీసుకున్నా, అందులో నుంచి తీసుకున్నవే. సో ఇది ఇక్కడ పూర్తిగా కొత్తదే. ఈ కథ మనం ఎప్పుడు చదవలేదు, చెప్పుకోలేదు. ఇది న్యూ సిరీసే. ఎన్ని భాగాలు వచ్చినాయి? ముందు 4, ఇవాళ 3, 7 భాగాల్లో ఇతని ఫణిదత్తుడి కథ చెప్పుకున్నాం. చాలా బాగుంది రమ్మగారు, మంచి ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించింది. అవును, మంచి ట్విస్ట్లు బాగున్నాయి కదా. బాగున్నాయి. రైట్ అండి, ఇంకొక సిరీస్ తో మళ్ళీ కలుద్దాం రమ్మగారు. నమస్తే. నమస్తే చేయ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.